12 ఏళ్ళు. 12 ఏళ్ళు ఈఎంఐ కట్టిన తర్వాత కూడా ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ బెంగుళూరులో తన ఇల్లుని కోల్పోయాడు. సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్ అనుకుంటున్నారా? అయితే జాగ్రత్త. అది మీరు జీవితాంతం కోలుకోలేని ఫైనాన్షియల్ నైట్‌మేర్ కావచ్చు. కంప్లీట్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు హాయ్! దిస్ ఈస్ సీఏ కళ్యాణ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ పింటాక్స్ బై కళ్యాణ్ తెలుగు. ఇలాంటి కంటెంట్ కోసం ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ అయిపోండి. అసలు ఏం జరిగిందంటే 12 ఏళ్ల క్రితం బెంగుళూరులో ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ తన డ్రీమ్ హౌస్ కోసం లోన్ తీసుకున్నాడు. అయితే రీసెంట్‌గా మార్కెట్ పరిస్థితులు బాగోలేకపోవడం వలన ఆ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ తన జాబ్‌ని కోల్పోయాడు. దీనివల్ల అతను 3 మంత్స్ పాటు ఈఎంఐని పే చేయలేకపోయాడు. వెంటనే బ్యాంక్ సర్ఫేసీ యాక్ట్‌ని అప్లై చేసింది. బ్యాంక్‌కి మీ ఎమోషన్స్‌తో పని లేదు. ఆ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ తాలూకా డ్రీమ్ హౌస్‌ని ఆక్షన్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్‌ని వెంటనే రికవర్ చేసుకుంది. ఎర్లీగా భారీ లోన్ తీసుకోవడం అంటే మీ స్వేచ్ఛని మీరు బ్యాంకుకు తాకట్టు పెట్టినట్టే. అందుకే ఇల్లు కట్టే ముందు మీ దగ్గర తగినంత ఎమర్జెన్సీ ఫండ్స్ ఉన్నాయో లేదో ముందే చూసుకోండి. దీనిపై మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. అలాగే వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.